సదా సిటీలో భారీ వర్షం కురిసింది కదా, సో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ సూర్య, ఈ రోజు సిటీలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి ఇక్కడ ఉన్న ఎంఏయుడి అధికారులందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ సిచ్యువేషన్ లో అందరూ ఆన్ ఫీల్డ్ లో ఉండాలి. ఇటు సిబ్బంది నుంచి కమిషనర్ల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండాలి. ఈవెన్ కలెక్టర్ కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. సో ఈ కాన్ఫరెన్స్ లో అటు హైడ్రా గానీ, జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, అలాగే ఎలక్ట్రిసిటీ, దీంతో పాటు హైదరాబాద్ కలెక్టర్ వీళ్ళందరితోటి సమీక్షించి వాళ్ళకి ఆన్ ఫీల్డ్ లో ఉండి ప్రజలకు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు ఈ రోజు అంతా కూడా ఈవినింగ్ నుంచి ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆన్ ఫీల్డ్ కి వచ్చేసి ప్రజలకు ఇబ్బందులు తప్పించడానికి అయితే కృషి చేస్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా ఇది ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయింది, 7 o'clock ఆ టైంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 9 o'clock వరకు కంటిన్యూస్ గా కొట్టింది. సో ఈ వర్షం ఈ రోజు క్లౌడ్ బర్స్ట్ అనేది అంత హెవీగా ఉందని ముందే తెలుసుకున్న హైడ్రా టీమ్స్ అయితే చాలా ప్లేసెస్ లో, అంటే హైడ్రాకు ఈ మాన్సూన్ సీజన్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. సో మొత్తం 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి. ఆ 150 టీమ్స్ మొత్తం ఎక్కడిదక్కడ ఆన్ ఫీల్డ్ వెళ్ళిపోయి వాళ్ళకు కేటాయించిన డివిజన్లలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటర్ ని క్లియర్ చేయడం, అలాగే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులతో కలిపి ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో అయితే చేశారు. ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ ప్లేసెస్ దగ్గర రోడ్ల మీదనే నీళ్లు నిలవడం తోటి అది కూడా పెద్ద ఎత్తున మనం చూసాం. మైత్రివనం దగ్గర కానీ, పంజాగుట్ట కానీ, నిమ్స్ కానీ, లేకపోతే ఖైరతాబాద్ కానీ, కృష్ణానగర్ కానీ ఇట్లాంటి ప్లేసెస్ లో చాలా వరకు భారీ స్థాయిలో వాటర్ అనేది నిలిచిపోయాయి. సో అట్లాంటి ప్లేసెస్ లో ఈ టీమ్స్ అక్కడికి వెళ్ళేసి వాటర్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నాయి. సో అటు ట్రాఫిక్ పోలీసులతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళైతే ఇక్కడ ఈరోజు పని అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ టీమ్స్ ఆన్ ఫీల్డ్ కి వచ్చాయి. అలాగే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. సో వివిధ సర్కిళ్లకు సంబంధించిన డీసీలు, మిగతా సిబ్బంది అంతా కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్ని కూడా కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఉన్న కంట్రోల్ రూమ్ ను అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బంజారాహిల్స్ ICCC లో ఉన్న కంట్రోల్ రూమ్ కి ఆ డీటెయిల్స్ అన్ని చేరవేయడం, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది అక్కడ నుంచి మానిటరింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇక మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా బంజారాహిల్స్ లో అక్కడ చుట్టుపక్కల పరిశీలించారు. అక్కడ ఒక పోల్ కింద పడిపోతే కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా అది పవర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసి వచ్చి వెంటనే తొలగించాలి, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు అందరితోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి ఒక్కరూ ఆన్ ఫీల్డ్ లో ఉండాలంటూ కూడా చెప్పారు. ఇక ఇటు హైదరాబాద్ కలెక్టరేట్ లో కూడా ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వర్షం కంటిన్యూస్ గా పడుతుంది, ఎలాంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అటు కలెక్టరేట్ కు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండాలంటూ చెప్పారు. ఈ కంట్రోల్ రూమ్ లో పబ్లిక్ ఏదైనా ఇబ్బంది ఉంటే 7416687878 నంబర్ కి కాల్ చేయాలంటూ కూడా కలెక్టర్ హరిచందన పబ్లిక్ అయితే సూచించారు. మరోవైపు ఇప్పటికే జంట జలాశయాలు రీసెంట్ గా కురిసిన వర్షాలకు నిండుకుండలా మారాయి. మళ్ళీ ఈ రోజు తిరిగి మళ్ళీ ఎగువ ప్రాంతాలు అంటే అటు పరిగి కానీ, చేవెళ్ళ, అలాగే దాంతో పాటు మోయినాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వికారాబాద్ లాంటి ఏరియాల్లో అంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు హెవీగా కురవడంతో హిమాయత్ సాగర్ కి ముఖ్యంగా హెవీగా వాటర్ వస్తున్నాయి. సో దీంతో అధికారులు హిమాయత్ సాగర్ కు సంబంధించిన ఒక గేట్ ను ఈ రోజు ఎత్తారు. ఒక గేటు అది ఒక అడుగు మేర ప్రస్తుతానికి ఎత్తారు. సో ఇన్ఫ్లో వచ్చేసి హిమాయత్ సాగర్ కి 1000 క్యూసెక్లు ఉంటే అవుట్ ఫ్లో వచ్చేసి 350 క్యూసెక్లు, అంటే ఒక గేట్ ద్వారా ఒక అడుగు మీద 350 క్యూసెక్ల మీద బయటికి మూసీలోకి వాటర్ ను రిలీజ్ చేస్తున్నారు. సో మూసీలోకి వాటర్ రిలీజ్ చేసే ముందు అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మూసీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అలర్ట్ అవ్వాలని చెప్పారు. ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, అలాగే ఇతర శాఖల అధికారులందరికీ కూడా ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాలంటూ కూడా రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకొని ఎవరైతే లో లైన్ ఏరియాలో ఉంటారో మూసీ నదీ గర్భంలో ఉంటారో వాళ్ళందరూ
వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే కేవలం ఒకే గేట్ ఎత్తారు, కానీ ఇదే వర్షాలు కంటిన్యూగా పడితే ఇంకా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ముందస్తుగానే ఎవరైతే మూసీలో నివసిస్తున్నారో, మూసీలో గుడిసెలేసుకొని చాలా వరకు చాలా ప్లేసెస్ లో ఉంటారు, ఇటు ఎంజీబీఎస్ దగ్గర కానీ చాదర్ఘాట్ ఏరియాలో చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు వరద ప్రవాహం ఒకేసారి వస్తుంది. ఇప్పుడు ఒక గేటు ఎత్తారు, ఇంకొక 2 గేట్లు ఎత్తితే ఆ హెవీ ఫ్లడ్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ ఫ్లడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడానికి పోలీస్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరినీ కూడా బయటికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకైతే తరలించే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికి వెదర్ చూసుకున్నట్లయితే ఈ వర్షానికి సంబంధించి ఇప్పటికే సిటీలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎస్పెషల్లీ శేర్లింగంపల్లి దగ్గర, కాజాగూడ ఆ ఏరియాలో 12.6 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. అలాగే జూబ్లీ హిల్స్ కానీ, ఖైరదాబాద్ ఈ ఏరియాలో హెవీగా కురిసింది. సో ఈ రేణు సాయంత్రం కురిసిన, అంటే 7 to 9 o'clock కురిసిన రేణు ప్రస్తుతానికి అయితే కొద్ది మేర తగ్గింది, కానీ చినుకులు అయితే ఇంకా ఆగట్లేదు. ఇంకా మరింత పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇటు ఐఎండి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి అన్ని శాఖల అధికారులు అయితే స్టిల్ ఇంకా అటు ఒకవైపు ICCC అంటే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి రివ్యూ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా కమిషనర్ పూర్తిగా ఆ ఫీల్డ్ లెవెల్ కి వెళ్ళి, ఎస్పెషల్లీ షేక్పేట ఓయూ కాలనీలో వర్షానికి ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఏంటి అనే వివరాలను కూడా పూర్తిగా తెలుసుకుంటున్నారు. మరోవైపు ఎక్కడైతే హెవీగా వాటర్ నిలిచి ఉంటాయో అక్కడ ఆ భారీ మోటార్లు, 10 HP మోటార్లు అక్కడ పెట్టేసి ఆ మోటార్ల ద్వారా నీటిని డ్రైన్ లైన్ కి కనెక్ట్ చేసి బయటకైతే పంపిస్తున్నారు. సో మరోవైపు ఇటు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా కురిసిన వర్షాలకు రోడ్లపైకి బాగా వర్షం నీరు వస్తుంది. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ లో వాటర్ నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు, అలాగే పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి గతంలో రీసెంట్ గా అంటే లాస్ట్ సమ్మర్ లో జిహెచ్ఎంసీ ఒక ప్లాన్ చేసింది. ఎక్కువగా వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాల్లో, ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ కట్టింది. అదొకటి కేసీపీ జంక్షన్ సోమాజిగూడ దగ్గర, సెక్రటేరియట్ బస్ స్టాప్ దగ్గర, అలాగే రాజ్ భవన్ దగ్గర, అలాగే రాజ్ భవన్ పక్కన ఉన్నటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్ పక్కన, ఈ 4 ఏరియాల్లో మొత్తానికి 4 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ కట్టారు. అందులో 10 లక్షల లీటర్ల మేర వాటర్ అనేది అందులో స్టోర్ అవుతుంది. ఒకవేళ అది నిండినా కూడా నెక్స్ట్ మోటార్ల ద్వారా, పంపుల ద్వారా ఇటు డ్రైన్ లైన్ కి కనెక్ట్ చేసి ముందుకు పంపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ ఎక్కడెక్కడైతే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ కట్టారో అక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందులు లేవు. మనం చూసాం ఇప్పుడు మైత్రివనం దగ్గర అక్కడ వాటర్ అనేది పూర్తిగా పై ఎత్తునున్నటువంటి మధురా నగర్, అలాగే ఎస్ఆర్ నగర్ ఆయా ప్రాంతాల నుంచి వాటర్ అంతా వచ్చేసి ఆ ఏరియాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో మైత్రివనం సర్కిల్ దగ్గర అక్కడనే ఆగిపోయాయి. సో ఈ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉంటుండే గతంలో, కానీ ఇప్పుడు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే గతంలో కంటే ఇబ్బందులు ఉన్నాయి, కొద్ది మేర ట్రాఫిక్ ఉంది, అక్కడ కూడా వాటర్ ఆగాయి, కానీ గతంలో ఉన్నంత ట్రాఫిక్ లేకుండా, గతంలో ఉన్న నీళ్లు నిలవకుండానైతే అక్కడ చేశారని చెప్పొచ్చు. సో సిటీలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా వాటర్ అయితే రోడ్ల పైన అలాగే ఉన్నాయి. వాటి అన్నింటినీ క్లియర్ చేసే పని అటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు. మరోవైపు వాటర్ బోర్డు అధికారులు కూడా ఈ ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు వాటర్ బోర్డు అధికారులు కూడా కొన్ని పబ్లిక్ కి కొన్ని సూచనలు చేశారు. ఎవరు ఎక్కడ ఎట్లాంటి మ్యాన్ హోల్ ను ఓపెన్ చేయొద్దు, వాటర్ మీ ఇంటి ముందున్నో మీ గల్లీ ముందున్నో వాటర్ ఆగిపోయా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీ అంతటా మీరే వెళ్ళి ఈ మ్యాన్ హోల్ ను ఓపెన్ చేస్తే నెక్స్ట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఆ రూట్ లో నడుచుకుంటూ వెళ్ళినా, బైక్ పైన వెళ్ళినా అందులో పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీరు మ్యాన్ హోల్ ఓపెన్ చేసినట్టు తెలియదు, వరద ప్రవాహం కూడా ఉంటుంది. ఆల్రెడీ ఆ రోడ్డుకు పై ఎత్తున వర్షపు నీళ్లు పోతున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఒకవేళ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తే అటువైపు వెళ్లేవారు అందులో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ దగ్గర కానీ, ఈ మ్యాన్ హోల్స్ దగ్గర కానీ అసలు ఓపెన్ చేయొద్దంటూ కూడా ఇటు వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే వర్షం కొద్ది మేర తగ్గినా కానీ ఇంకా మిడ్ నైట్ వరకు ఈ వర్షం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దీంతో ఇప్పటికీ జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అయితే ఆన్ ఫీల్డ్ లో ఉండి వర్క్ చేస్తున్నారు. యాక్చువల్ గా ట్రాఫిక్ మామూలు రోజుల్లో మనకు ట్రాఫిక్ 8 అయిందంటే సిటీ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, కానీ ఇప్పుడు స్టిల్ ఇంకా
చాలా ప్లేసెస్ లో ట్రాఫిక్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఎస్పెషల్లీ గచ్చిబౌలి ఐటీ ఏరియాల్లో గచ్చిబౌలి అక్కడి నుంచి చూసుకుంటే ఇటు కాజాగూడ కానీ మేదీపట్నం వరకు టోలీ చౌకీ ఫ్లైఓవర్, షేక్పేట్ ఫ్లైఓవర్ అదంతా కూడా ఫుల్ ప్యాక్ ఉంది. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ టైం 5 to 11 అవుతుంది. ఇంకా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ ఉందంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కొద్దిమేర క్లియర్ అవుతుంది. అటు ఒకవైపు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, మరోవైపు రోడ్లపైన వాటర్ క్లియర్ చేస్తున్నారు. వర్షం కూడా కొద్దిమేర తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఇటు పవర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా మేర కొన్ని ప్లేసెస్ లో సెల్లార్లలోకి నీళ్లు వస్తాయి. అంటే వర్షపు నీళ్లు వరద ఎక్కువైపోయి అపార్ట్మెంట్ సెల్లార్లోకి వాటర్ వస్తాయి. అదే అపార్ట్మెంట్ సెల్లార్లలోనే ఈ పవర్ బోర్డులు ఉంటాయి, పవర్ మెయిన్ బోర్డులు ఉంటాయి. సో అట్లాంటి టైంలో మెయిన్ ఆఫ్ చేసేయాలి. ఎక్కడెక్కడైతే సెల్లార్లకు వాటర్ వస్తాయో వాళ్ళందరూ కూడా పవర్ డిపార్ట్మెంట్ కి ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైనా పవర్ ప్రాబ్లం అయినా మీరే వెళ్ళి డైరెక్ట్ గా మెయిన్స్ లో అలాగే మీటర్స్ లో మీరు డైరెక్ట్ గా చేయి పెట్టి ఎట్లాంటి Right. రిపేర్స్